హనుమకొండ జిల్లాలోని నయీం నగర్ సమీపంలో అర్ధరాత్రి ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ దుండుగుడు ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. బాలుడిని ఎత్తుకెళ్తున్న దుండుగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. హనుమకొండ జిల్లాలోని నయీం నగర్ సమీపంలో అర్ధరాత్రి ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ దుండుగుడు ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. బాలుడిని ఎత్తుకెళ్తున్న దుండుగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు కిడ్నాప్ చేసిన ఆ దుండుగుడు ఎవరు, ఏంటి, ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు? ఆ పూర్తి కారణాలపై పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎందుకు కిడ్నాప్ చేయాలన్నటువంటి వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ప్రజెంట్ ఇప్పుడు హన్మకొండ నగరంలోని నయీం నగర్ ప్రాంతంలో బాలుడి కిడ్నాప్ ప్రయత్నం అయితే కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. నయీం నగర్ సమీపంలో ఉన్నటువంటి అక్కడ షాప్ దగ్గర బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వ్యక్తి ప్రయత్నించారు. వెంటనే బాలుడు అప్రమత్తమై అరవడంతో ఆ బాలుడిని సేఫ్ గా వాళ్ళంతా కూడా కాపాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాలుడిని అపహరణకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకొని అక్కడే కట్టేసి స్థానికులంతా కూడా పోలీసులకు అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. ఈ స్థానికులు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యక్తి ఇక్కడ ఈ వైపులే కాలనీ వైపు తిరుగుతున్నాడా, లేదంటే కొత్త వ్యక్తి కూడా కాలనీకి సంబంధించిన వ్యక్తులంతా చర్చిన పరిస్థితి కనబడుతుంది. పోలీసు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తే ఎందుకు ఒక బాలుడిని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఈ వ్యక్తి ఎవరు అంటే కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కనుక పూర్తి వివరాలు వెల్లడిస్తేనే ఈ వ్యక్తి హన్మకొండ నగరానికి సంబంధించిన వ్యక్తేనా లేదా బయటి వ్యక్తే ఎందుకోసం బాలుడు కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కొంత ఈ నగరంలో కావచ్చు, ఇటు హైదరాబాద్, వరంగల్ ఎక్కడైతే ఇక్కడ సిటీ ప్రాంతాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో కొంత బాలులు కావచ్చు, చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మాయిటువంటి ప్రయత్నించినటువంటి ముఠా తిరుగుతుంటూ కూడా పోలీసులు ఇప్పటికే అనేక నగరాల్లో కావచ్చు స్థానికంగా ఉండడంతా కూడా అప్రమత్తం చేస్తూ తప్పకుండా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని ఎవరిని కూడా ఒంటరిగా బయటికి పంపించవద్దంటూ కూడా పోలీసులు అప్పుడు అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ ఇలాంటి కిడ్నాప్లు జరగడం కావచ్చు, కిడ్నాప్ల ప్రయత్నం జరగడంతో పోలీసులు అయితే అందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కూడా పేరెంట్స్ కు సూచన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. మరి పూర్తి దర్యాప్తు తెలిసిన తర్వాతనే ఎందుకు బాలుడిని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి కారణాలు తెలిసే అవకాశం ఉంది. శ్రీదేవి. తిరుపతి, థ్యాంక్ యూ.